యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఉదయం లేచిన వెంటనే మీరందరూ కూడా బైబిల్ చదువుకొని ప్రార్థన చేశారని నేను భావిస్తూ ఉన్నాను. నేను చెప్పేటువంటి యొక్క వాక్యము ఇదేదో సప్లిమెంట్ కానే కాదు, ఇది సబ్స్టిట్యూట్ కానే కాదు. మీరు సొంతంగా ప్రతిరోజు లేచిన తర్వాత ఖచ్చితంగా బైబిల్ చదవాలి మరియు ప్రార్థన చేసుకోవాలి. ఇది ఏంటనంటే జస్ట్ ఒక ఎంకరేజింగ్గా మీకు ప్రతి ఒక్క ఉదయం ఇస్తూ ఉన్నాము, కానీ దీని ఒక్కదానితోనే మీరు సర్ది పెట్టుకోకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితంలో చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం. జీవిత ప్రయాణంలో కొన్ని సంఘటనలు మనల్ని ఎంతగానో కృంగింపచేస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనల్ని ఎంతగానో భయాందోళన చేస్తూ ఉంటాయి. యేసు ప్రభుల వారు కూడా ఒకసారి ప్రయాణం చేస్తూ మరి శిష్యులతో ఈ మాట అంటారు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి శిష్యులు వీళ్ళందరూ కూడా మేల్కొని ఉన్నప్పుడు అలలన్నీ కూడా ఆ యొక్క పడవ పైన పడుతూ ఉంటే మునిగిపోతుందేమనేసి భయపడిపోయి ప్రభుని లేపుతాడు. లేపి, ప్రభువా మీకు చింత లేదా, మేము నశించిపోతూ ఉన్నాము అనేసి చాలా విలవెల్లాడిపోయి ఆయన్ని లేపుతారు. అటువంటి సమయంలో ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని ఒక్క మాటతో వెంటనే ఆ యొక్క సముద్రం అంతా అలలన్నీ కూడా అట్లా ఆగిపోయినాయి. ఒక్క మాటతో ఆయన అలా చెప్పగానే అవన్నీ ఆగిపోయినాయి. ప్లీజ్ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఆయన ప్రతి పరిస్థితి గుండా నీ వెంట వస్తాడన్న సంగతి నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? దిగులు చెందకు, బాధపడకు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచి వెళ్ళడాయన. నీ దగ్గర ఎప్పుడు ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన ప్రతి సమస్యల్లో తోడుగా ఉంటాడు, నీకు అండగా ఉంటాడు. ప్రతి పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోయి భయపడకు, భయాందోళన చెందకు. నీ జీవితము మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ పడవలో కూడా మనం అద్దరికి వెళ్ళుదామనేసి చెప్పేసి అద్దరికి పోదామని వారితో చెప్పగా అని ఉంటుంది అనమాట. 4వ అధ్యాయం 35వ వచనంలో మార్కు సువార్త. అంత క్లారిటీగా చెప్పినప్పుడు ఖచ్చితంగా వెళతాం కదా. నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడనేసి ఆయన వాగ్దానం చేసినప్పుడు నీ జీవితంలో ఆయన చక్కగా తీసుకొని వెళ్తాడని నమ్మకం ఉండకుండా పోతున్నది. ఎందుకు భయపడుచు ఉన్నావు? పరిస్థితులు ఎలాగొచ్చినా సరే, ఎంత భీకరమైన పరిస్థితులు మన జీవితంలో ఆవహించినా సరే, ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయడు, తోడుగా ఉంటాడు. ఏ విధంగా అయితే గద్దించాడో ఆ గాలిని, అలాగే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఆయన గద్దిస్తాడు. ఆయన నీ వెంటే వచ్చి నీకు జయాన్నిచ్చేటువంటి దేవుడు ఆయన. నిన్ను నడి సముద్రంలో విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాడు కానే కాదు. కాబట్టి ప్రియమిత్రమా, ఎప్పుడు కూడా అధైర్యపడకు, కృంగిపోకు, అస్సలు భయపడద్దు. ప్రభు నీ పక్షాన ఉంటే ఇంక నీకు విరోధం ఏమవుతుంది? ఇంకా ఏది కూడా నీకు విరోధం అవుద్ది. ప్రతి పరిస్థితి కూడా నీకు తల వంచి వెళ్లాల్సిందే. ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రభు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడం సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు అనుకోవచ్చు, అరే నేను తప్పు చేశాను కదా, మరి దేవుడు నాకు తోడుగా ఉంటాడా? అటువంటి సమయంలో కూడా ప్రభువా నాకు సహాయం చేయనేసి నువ్వు అర్జించినప్పుడు ప్రభు పక్కనే ఉండేసి గద్దించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఎవరిని? నిన్ను కాదు సుమా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏం గద్దించలేదు, చేర్చుకున్నాడు. ఎటువంటి పవర్ సేమ్ ఎలాగున్నాడో అలాంటి పొజిషన్ ఇచ్చేసాడు మరలా ఆయన. కాబట్టి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దించకుండా సౌమ్యంగా మనతో మాట్లాడి చేరదీసి నీకు జయ జీవితం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ పరిస్థితిని బట్టి నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు? నీ యొక్క పరిస్థితులను బట్టి ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? నీ వ్యాధిని బట్టి ఎందుకు అంతగా భయాందోళన చెందుతూ ఉన్నావు? దేనికి భయపడకు. ప్రభువు నిజంగా నీకు తోడుగా ఉంటున్నాడు. నేను ఆదరించేటువంటి దేవుడు ఆయన.
నిన్ను తర్వాత కొద్ది నిమిషంలో ఈ యొక్క శ్రమ ఉంటుంది, కానీ తర్వాత నిన్ను స్థిరపరిచి బలపరిచి నీకు జయ జీవితం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి శిష్యులతో అన్నాడు, మీరు ఎందుకు భయపడుచు ఉన్నారు? మీకు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? ప్రియమిత్రమా, నమ్మిక కోల్పోతూ ఉన్నామేమో, కాబట్టి భయం ఎక్కువ అవుతూ ఉన్నది. నమ్మిక కోల్పోకుండా, భయాందోళన పడకుండా దేవుని వైపు నువ్వు మక్కువ చూపించు, దేవునిలో ఎక్కువగా గడుపు, దేవుని పైన నువ్వు ఆనుకో. నిశ్చింతంగా యేసు ప్రభు ఏ విధంగా నిద్రపోయాడో ఆ పడవలో అంత నిశ్చింతంగా నువ్వు నిద్రపోవచ్చు. ఎందుకనంటే ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. నిన్ను కాపాడేటువంటి దేవుడు నిద్రపోడు, ఆయన కొనకడు. కాబట్టి నీకు ఎల్లవేళగా తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభువా, అనేక సార్లు మా జీవితాల ప్రయాణాలలో ప్రభువా మేము కృంగిపోతూ ఉన్నాం, భయపడిపోతూ ఉన్నాం, మీ మాట మర్చిపోతూ ఉన్నాము నాయన. నిజంగా నువ్వు ఆ దినాన గాలిని గద్దించావు. ఆ రీతిగా మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు గద్దించగలవు, మాకు జయ జీవితం ఇస్తావు అని ఒక నమ్మకంతో ముందుకు సాగిపోయేటువంటి కృపను మాకు అందరికీ దయచేయండి. మీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. వింటున్న మా ప్రియులందరినీ కూడా మీరు తోడుగా ఉండి ప్రభువా, ఈ రోజున చక్కటి జయ జీవితం వారికి ఇచ్చిన మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయవలసిన వేడుకుంటూ సమస్తమైన మహిమఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వింటూ బలపడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఆ రీతిగా బలపరచబడినట్లయితే దయచేసి ఇది ఇతరులకు షేర్ చేస్తారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.